హాయ్ అండి. ఈరోజు దుర్గామాతను నిమజ్జనం చేసే రోజు. దుర్గామాతను నిమజ్జనం చేసే రోజు ఊరోళ్ళందరూ ఏ ఆటంకం లేకుండా విజయవంతంగా చెరువులో నిమజ్జనం చేస్తారండి. అందరూ ఆడుకుంటూ దుర్గామాతను తీసుకెళ్తారండి. ఈ దుర్గామాత నవరాత్రులలో 9 రూపాలుగా మనకు కనిపిస్తుంది కదా, ఆ 9 రూపాలను ఇప్పుడు చెప్తానండి. మొదటి రూపం శైలపుత్రి దేవి. నవరాత్రి మొదటి రోజు శైలపుత్రి అవతారం. ఇది పరమేశ్వరుడి 9 రూపాలలో ఆది రూపం. ఆమె పూర్వజన్మలో సతీదేవి దక్ష ప్రజాపతి యజ్ఞంలో శివుణ్ణి అవమానించగా భార్య తట్టుకోలేక అగ్నిగుండంలో ప్రాణత్యాగం చేసింది. అది ఒక దివ్య త్యాగం. ఆ త్యాగానికి ఫలంగా ఆమె పునర్జన్మ పొందింది. హిమవంతుడి ఇంట జన్మించి శైలపుత్రి అయ్యింది. శైలపుత్రి అంటే పర్వత రాజు కుమార్తె. ఈ రూపంలో తల్లి నంది వాహనంపై విరజిల్లుతుంది. ఆమె చేతిలో త్రిశూలం పట్టుకొని ధైర్యానికి ప్రతీకగా నిలుస్తుంది. మరో చేతిలో పద్మం పట్టుకొని పవిత్రత శాంతికి ప్రతీకగా వెలుగుతుంది. ఆమె నుదిటిపై చంద్రుడు, ముఖంపై కాంతి, శరీరంలో దివ్య ప్రకాశం. అందుకే ఈ రూపాన్ని పార్వతి, హేమవతి, భవాని అని కూడా పిలుస్తారు. ఈ రోజు శైలపుత్రి ఆరాధన చేస్తే మనసుకు స్థిరత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. శైలపుత్రి దేవి బలం, ధైర్యం, స్థిరత్వం ఇచ్చే తల్లి వైభవం. రెండవ రూపం బ్రహ్మచారిణి దేవి. నవరాత్రి రెండవ రోజు దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి దేవి. అంతులేని తపస్సుకు, నిర్మలమైన పవిత్రతకు ప్రతీక. దక్షయజ్ఞంలో సతీదేవి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమె హిమవంతుడి కూతురుగా పుట్టింది. శివుణ్ణి భర్తగా పొందాలని చిన్నప్పటి నుంచి కోరుకునేది. ఆమె పేరు పార్వతీదేవి. తన కోరిక నెరవేరడం కోసం పార్వతి కఠినమైన తపస్సు చేసింది. 100 సంవత్సరాలు తిండి నీళ్లు లేకుండా కేవలం గాలి మాత్రమే పీల్చుకుంటూ తపస్సు చేసింది. కఠోరమైన దీక్షకు మెచ్చి శివుడు ఆమె కోరికను అంగీకరించి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇక్కడ బ్రహ్మచారిణిలో బ్రహ్మ అంటే తపస్సు, చారిణి అంటే ఆచరించేది. అందుకే ఈ రూపం ప్రేమ, నిష్ఠ, త్యాగానికి ప్రతీక. ఈమె చేతిలో జపమాల, కమండలం ఉంటాయి. ఈ రోజున తెలుపు రంగు బట్టలు ధరించడం శుభప్రదం. బ్రహ్మచారిని పూజించడం వల్ల భక్తులకు మంచి ఆరోగ్యం, సంతోషం, ప్రశాంతత లభిస్తుంది. జీవితంలో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఆమె మనకు ప్రసాదిస్తుంది. మూడవ రూపం చంద్రఘంటాదేవి. నవరాత్రి 3వ రోజు చంద్రఘంటాదేవిగా పూజిస్తారు. ఈ చంద్రఘంటా దేవత 3వ కన్ను తెరిచి ఉంటుంది మరియు రాక్షసులతో యుద్ధానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఈమెను మహాచండి అని కూడా పిలుస్తారు. దుర్గాదేవి 4వ అవతారం కాష్మాండాదేవి. ఈ కాష్మాండాదేవి సూర్యకిరణాల శక్తి, ఆనందం నింపుతుంది. కాష్మాండాదేవి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదిస్తుంది. దుర్గామాత 5వ అవతారం స్కందమాత. ఈ దేవత రూపాన్ని కార్తికేయుణ్ణి తన ఒడిలో మోసుకెళ్లే స్త్రీ దేవతగా చిత్రీకరిస్తారు. 6వ అవతారం కాత్యాయని దేవి. కాత్యాయని దుర్గాదేవి యొక్క 6వ రూపం మరియు నవరాత్రులలో 6వ రోజున పూజిస్తారు. పురాణాల ప్రకారం మహర్షి కాత్యాయనుడు చేసిన ఘోర తపస్సు ఫలితంగా దేవి ఆయన ఆశ్రయంలో అవతరించింది. అందుకే ఈ రూపాన్ని కాత్యాయని అంటారు. కానీ ఆమె పుట్టిన అసలు కారణం ఏమిటంటే మహిషాసురుణ్ణి సంహరించడానికి. కాకపోతే మహిషాసురుడు ప్రపంచానికే అడ్డంకుగా మారాడు. అందుకే అమ్మవారు అడ్డంకులు తొలగించే శక్తిగా అవతరించారు. సింహం వాహనంపై కూర్చొని మహిషాసురుణ్ణి సంహరించింది. నవరాత్రులలో 7వ రోజు దుర్గామాత 7వ అవతారం కాలరాత్రి అవతారం. ఈ కాలరాత్రి దేవి చీకటిని అలాగే భయాన్ని నాశనం చేసే దేవత. అమ్మవారి రూపాలలో అత్యంత భయంకరమైన రూపం కాలరాత్రి దేవి. రక్తబీజుడు అనే రాక్షసుడిని చంపడం దేవతలకు అసాధ్యంగా మారింది. ఎందుకంటే రక్తబీజుడు నుండి పడే ప్రతి రక్తపు చుక్క నుండి మరో రాక్షసుడు పుట్టేవాడు. అప్పుడు దుర్గాదేవి తను అత్యంత ఉగ్రరూపమైన కాలరాత్రిగా అవతరించింది. ఆమె తన పొడవైన నాలుకను చాచి రక్తబీజుడిని రక్తం ఒక్క చుక్క కూడా కింద పడకుండా తాగి రక్తబీజుడిని సంహరించింది. ఆమె భయంకరంగా ఉన్న ఆమెను శుభంకరి అని పిలుస్తారు. అంటే శుభాన్ని కలిగించేదని అర్థం. నవరాత్రులలో 8వ రోజు దుర్గాదేవి 8వ అవతారం మహాగౌరి అవతారం. మహాగౌరి దేవి పవిత్రత అలానే శాంతిని ప్రసాదించే దేవి. నవరాత్రులలో ఆఖరి రోజు. అలాగే దుర్గాదేవి 9వ రోజు సిద్ధిదాత్రి దేవి. ఈ సిద్ధిదాత్రి దేవి జ్ఞానం అలాగే సిద్ధులను అనుగ్రహించే దేవి. నవరాత్రులలో 9వ రోజు సిద్ధిదాత్రి దేవిగా మనకు కనబడుతుంది. ఆమె కమల పువ్వుపై కూర్చుంటుంది. 4 చేతులతో శంఖం, చక్రం, తామర పువ్వు, గద ధరించి దర్శనమిస్తుంది. విశ్వ ప్రారంభంలో రుద్రదేవుని తపస్సుకు స్పందించి పరాశక్తి సిద్ధిదాత్రి
రూపంలో ఆయన ఎడమవైపు భాగంగా ప్రత్యక్షమయ్యారు. అప్పుడే అర్ధనారీశ్వరులు అవతరించి స్త్రీ పురుష తత్వాన్ని సూచించారు. భక్తులకు ఆమె అష్టసిద్ధులు ప్రసాదిస్తుంది. అనిమ, లకిమ, మహిమ, గరిమ, ఇసిద్వ, వసిద్వ, ప్రాప్తి, ప్రాకామ్య. ఈ తల్లిని ధ్యానం చేయడం వలన మనో విగ్రహం, బుద్ధి ప్రకాశం, సంకల్ప బలం కలుగుతాయి. నేను ఇక్కడ దుర్గాదేవి 9 అవతారాలను చెప్పాను కదా, మీకు ఇందులో ఏ అవతారం నచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడ తెలుపు రంగు బట్టలు వేసుకొని మెడలో ఎర్ర టవల్ వేసుకున్న వాళ్ళందరూ దుర్గామాతకి పూజ చేసిన వాళ్ళండి. వీళ్ళందరూ దుర్గామాత దగ్గర ఉండి ప్రతిరోజు దుర్గామాతకి మంచిగా పూజ చేశారు. ఈ నవరాత్రులలో దుర్గాదేవికి 9 చీరలతోని మంచిగా అలంకరిస్తారు కదా, కానీ వీళ్ళు రోజుకు 2 చీరల చొప్పున 18 చీరలు తీసుకొచ్చారు. దుర్గాదేవికి 9 రోజులు మంచిగా 18 చీరలు అలంకరించి దుర్గాదేవిని నిమజ్జనం చేసే రోజు ఈ చీరలకి వేలంపాట చేస్తారు. ఈ 18 చీరలు వేలంపాట అయిపోయిన తర్వాత ఇంకా సన్న చీరలు కూడా తెచ్చారండి. వాటిని కూడా వేలం పాట పాడారు. ఆ చీరలలో ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు కొనుక్కున్నారండి. ఈ చీరలు కొనుక్కున్నా కానీ మన అమ్మమ్మలు నాన్నమ్మలు కట్టుకోవాలంటండి. ఈ చీరలను అసలు వాళ్ళే ఎందుకు కట్టుకోవాలి? ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి. వేలం పాట అయిపోయిన తర్వాత అందరూ కలిసి మళ్ళీ డాన్స్ చేశారండి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. చాలా మంచిగా అనిపించింది. దుర్గామాత నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు సగం దూరం వరకు చాలా మంది వచ్చారు. ఇంకా సగం దూరము కొంతమంది వెళ్లి నిమజ్జనం చేసి వచ్చారండి. ఈ దుర్గామాత నిమజ్జనం విజయవంతంగా పూర్తయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి.